హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది షో బీసీఎన్ వారి ఆడవాళ్ళు మీకు జోహార్లు సీజన్ 2. సో ఈ షోని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో 90కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో సోరియాసిస్, ఆస్తమా, పీసీఓడి, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులకి సత్వర ఉపశమనం పొందవచ్చు. సో మీరు కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే 96555517కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద, పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, అస్తమా, సైనసైటిస్, మోకాలి నొప్పి, మధుమేహం, థైరాయిడ్, రుమాటాయిడ్ అథరైటిస్, అల్సర్, పీసీఓడి, సంతాన ప్రాప్తి కలగకపోవడం, చర్మం సంబంధిత అన్ని రకమైన సమస్యలు మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం కనుక్కొని వాటిని నివారించడం జరుగుతుంది. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద, పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. దీర్ఘకాలికంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు వంశపారపర్యంగా ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇస్తున్న ట్రీట్మెంట్ను పొంది నయమైన వాళ్లు. ఈ రోజు మనం గొల్లల కొడేరులో ఉన్న జేఎస్ఎన్ రాజు శ్రీనిలయంకి వచ్చేసాం. ఇక్కడ ఆడవాళ్ళందరూ మనతో కలిసి ఎంజాయ్ చేయడానికి, రచ్చ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ లెట్స్ ఇన్వైట్ మీకు జోహార్లు ఆడాళ్ళు, మీకు జోహార్లు. సో ఇప్పుడు ఒక 10 మెంబర్స్ మనతో ఉన్నారు, టీమ్ ఏ అండ్ టీమ్ బి. వీళ్ళని ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? శృతి. శృతి ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, మీ పేరండి? లలిత. లలిత గారు మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ హాబీస్ ఏంటి? హాబీస్ అన్నాడు. అంటే ఆవిడ హాబీస్ అడగల, మీ హాబీస్ అడుగుతున్నా. పాటలు వింటాం. పాటలు వింటారు, పాడతారా? తక్కువ. ఎందుకండి అంత సిగ్గుపడుతున్నారు? సరదాగా ఆటలాడి ఆడటం. సరే సరే, మీ పేరేంటండి? నా పేరు చిట్టమ్మ. చిట్టమ్మ గారు మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ పేరేంటండి? సుధా గారు ఏం చేస్తూ ఉంటారు? ఓకే. మీ పేరండి? శిల్ప గారు మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ హాబీస్? లిజనింగ్ మ్యూజిక్. సింగింగ్ మ్యూజిక్ కాదా? అందరూ లిజనింగ్ మ్యూజిక్కి, అందరూ వింటూ ఉంటారు, పాడరు. బాత్రూమ్ సింగర్సా? ఓకే ఓకే. మీ పేరండి? శాంతి అండి. శాంతి. శాంతి గారు మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. కిట్టి పార్టీలు, పూజా కిట్టీలు. ఆహా. 1 మంత్కి ఒకళ్ళకి ఇంట్లో చేస్తూ ఉంటాము. ఓకే. వాళ్ళ ఇంట్లో పారాయణ పెట్టుకుంటాం, విష్ణు లలిత అని. ఓకే. సో కోలాటం, ఆహా, సింగింగ్ లైట్గా. అంటే ఆల్ ఇన్ వన్ అనమాట. కొంచెం అంత కాదు, కొంచెం జస్ట్. ఓకే ఓకే. నెక్స్ట్ మీ పేరండి? నా పేరు ప్రసన్న అండి. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఈ మధ్యలో వర్క్ నేర్చుకుంటున్నాను. ఏం వర్క్ నేర్చుకుంటున్నారు? బ్యూటీ పార్లర్. మాకు బాగా ఉపయోగపడతారనమాట. మీరండి? మీ పేరేంటి? నమస్తే, మహాలక్ష్మి అన్న. మహాలక్ష్మి గారు మహాలక్ష్మిలా చెప్పారు. పద్మ అండి నా పేరు. పద్మ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీరండి? నా పేరు అరుంధతి. అరుంధతి గారు అరుంధతి లాగా తయారయ్యారు, అందుకేనేనా? అంటే అందంగా అరుంధతి బాగుంటుంది కదా, అనుష్క సూపర్ కదా. ఓకే, మీరు హౌస్ వైఫా? ఇంకా మీ హాబీస్ ఏంటి? అందంగా రెడీ. సీరియల్స్ చూస్తాను. సీరియల్స్ చూస్తారు. ఓహో, సీరియల్స్ చూడడం కూడా ఒక హాబీ. ఓకే. యాక్టింగ్ చేయరా మరి సీరియల్స్లో లాగా? వంటలక్క సీరియల్ చూస్తారా? హౌస్ వైఫే. బాగా వంట చేసి పెడతారంట. సో నెక్స్ట్ మీ ఇంటికి వచ్చేస్తాం అయితే. రండి. ఓకే అండి, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. రౌండ్ 1 వచ్చేసి అంత్యాక్షరి. నేను ఒక లెటర్ ఇస్తాను, ఆ లెటర్కి సంబంధించిన సాంగ్స్ మీరు పాడాలి. గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి.
సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి అంత్యాక్షరి రౌండ్ ఆడడానికి మీరు అందరూ రెడీగా ఉన్నారా? యా గట్టిగా రెడీ, వినిపించట్లా? రెడీగా ఉన్నాం. ఓకే, అంత్యాక్షరి రౌండ్ ఆడడానికి అందరూ రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దాం. నేను ఒక అక్షరం ఇస్తాను, ఆ అక్షరం మీద సాంగ్ పాడాలి. టీమ్ ఏ అండ్ టీమ్ బి. నేను ఇచ్చే లెటర్ వచ్చేసి సా. సో సా లెటర్ మీద సాంగ్ పాడండి టీమ్ ఏ. వస్తారు సారొస్తే ఇస్తారు, వస్తే ఇస్తారు. ఒంటి గంట కొట్టినాక ఓరి నాయనో వేడి పుట్ట ఒంటిలోనే ఏటి చెయ్యనో సారొస్తారు. సా అక్షరం మీద సాంగ్. సా మీద. సంధ్య పద్దుల కాడ సంపంగి నవ్వింది, అందగతని చూడ తిరగాలి వచ్చింది. సంధ్య పద్దుల కాడ సంపంగి నవ్వింది, అందగతని చూడ జాబిల్లి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏ టీమ్. సా మీద. అన్నీ సా మీదే. సా మీద ఏ సాంగ్స్ పాడితే ఆ సాంగ్స్. టైం లిమిట్ ఉంటుంది, మీరు పాడకపోతే అటు పాస్ అయిపోతుంది. సా మీద ఇంకే సాంగ్స్ లేవా? సారీగా మే పదని సే మాచి వేసే దట్స్ వాట్ వి సే. ఓకే, టీమ్ ఏ వాళ్ళు సా మీద ఇంకో సాంగ్ కూడా పాడేశారు. సో టీమ్ బి మీరు కూడా ఒక సాంగ్. సరిగమలాగవయ సరసకు చేరవయ, సరిగమలాపవయ సరసకు చేరవయ. ఓకే, రెండు లైన్లే పాడతారు మీరు, అంతే కదా? ఫిక్స్ అయ్యి వచ్చారు. వీళ్ళు ఏం అడిగినా 2 లైన్లే పాడదామని చెప్పి. సో వీళ్ళొక సాంగ్ పాడేశారు, వీళ్ళొక సాంగ్ పాడేశారు. టీమ్ ఏ మళ్ళీ సా మీద వేరే సాంగ్. గమన నిన్ను చూసి ఆగగలన మనసుతో. టీమ్ ఏ వాళ్ళు చాలా షై ఫీల్ అవుతున్నారు, ఎందుకంత సిగ్గుపడుతున్నారు? కొంచెం పాట పాడేటప్పుడు కూడా కొంచెం గట్టిగా పాడండి. సామచివర గమన నిన్ను చూసి ఆగగలన మనసు మీద వయసుకున్న వెరీ నైస్, వెరీ నైస్. టీమ్ బి మీరు కూడా ఒక సాంగ్ సా మీద. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ, సంగీతం నీకోసం సాగగ బొమ్మ, నవ్వే నీ కళ్ళలో రోజా ఈ పువ్వు. ఓకే ఓకే ఓకే, చాలా బాగా పాడారండి మీరైతే. ఇంకా అసలు సా అనగానే రెడీగా ఉంటున్నారు సాంగ్ సెలెక్ట్ చేసుకుని ఎప్పుడెప్పుడు పాడదామని చెప్పి. సో టీమ్ బి. ఓకే, టీమ్ ఏ నుంచి 3 సాంగ్స్ పాడారు, టీమ్ బి నుంచి కూడా 3 సాంగ్స్ పాడారు. ఇలా వదిలేస్తే వీళ్ళు పాడుతూనే ఉంటారు, మనకు టైం అయిపోతుంది. నేను ఒక కాంబినేషన్ ఇస్తాను, ఆ కాంబినేషన్కి తగ్గ సాంగ్ పాడాలి. టీమ్ ఏకి ఇచ్చే కాంబినేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్, ఇలియానా. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సాంగ్ పాడాలి. 5 సెకండ్స్ టైం. 5 4 3 2. సాని దప మగరీసా అరే చలో చలో సర్ జల్సా జల్సా. ఓకే ఓకే, సూపర్, మీకు ఒక పాయింట్ వచ్చింది. సో టీమ్ బి మీరు చాలా ఏది చెప్పినా పాడేస్తున్నారు, కాంబోస్ కూడా. సో మీకు ఇచ్చేది ఏంటంటే ప్రభాస్, దీపికా పదుకొనే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సాంగ్ పాడండి. రీసెంట్ హిట్. ఇంకొకటి ఇస్తా, అది కొంచెం కష్టం కదా, నేను అర్థం చేసుకుంటాను మిమ్మల్ని. విజయ్, రష్మిక మందన. విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీరిద్దరి కాంబినేషన్లో ఒక సాంగ్ పాడాలి. టీమ్ బి పాడతారా లేదా? 5 4 సాంగ్. విజయ్ దేవరకొండ, రష్మిక. చిన్న ఓల్డ్ సాంగ్స్ అయితే ఐడియా ఉన్నాయండి. ఓల్డ్ సాంగ్. ఓల్డ్ సాంగ్స్ అయితే ఐడియా ఉన్నాయి, న్యూ సాంగ్స్ లేవంటున్నా ఐడియా నేను. పోనీ వేరే కాంబినేషన్ వినా లేదు. విజయ్, రష్మిక. పోనీ సినిమా పేరు చెప్పండి. సినిమా పేరు మీరు అనుష్క గారు చెప్పండి చెప్పండి. ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్లో కాదండి.
టీమ్ ఏ చెప్తాం మేడం. టైం అయిపోతుంది, టీమ్ బి లాస్ అయిపోతుంది. ఓకే, టైం అయిపోయింది. ఓకే ఓకే. సో ఫస్ట్ రౌండ్లో విన్ అయింది టీమ్ ఏ. సో టీమ్ బి వాళ్ళు లూజ్ అయ్యారు కాబట్టి టీమ్ బి నుంచి ఒక సాంగ్ కానీ ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ కావాలి మాకు. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా. చేసిన వారికి చేసిన వరము, చూసిన వారికి చూసిన వరము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని పిలిచి హారతులీరమ్మా. మంగళమనరమ్మా, జయ మంగళమనరమ్మా. చందనమగు శ్రీ చందనమూర్తికి వందనమనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, అస్తమా, సైనసైటిస్, మోకాలి నొప్పి, మధుమేహం, థైరాయిడ్, రుమాటాయిడ్ అథరైటిస్, అల్సర్, పీసీఓడి, సంతాన ప్రాప్తి కలగకపోవడం, చర్మం సంబంధిత అన్ని రకమైన సమస్యలు మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం కనుక్కొని వాటిని నివారించడం జరుగుతుంది. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. దీర్ఘకాలికంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు వంశపారపర్యంగా ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇస్తున్న ట్రీట్మెంట్ను పొంది నయమైన వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. రౌండ్ 2కి వెళ్ళిపోదాం. రౌండ్ 2 నేమ్ వచ్చేసి బాల్ అండ్ బాస్కెట్లో బాల్ వేయాలి. సో టీమ్ ఏ నుంచి ఒకళ్ళు, టీమ్ బి నుంచి ఒకళ్ళు వస్తారు ఆడడానికి. టీమ్ ఏ నుంచి ఎవరు వస్తున్నారు? సో రౌండ్ 2 స్టార్ట్ చేసేద్దాం. రెడీగా ఉన్నారు? టీమ్ ఏ నుంచి శృతి గారు అండ్ టీమ్ బి నుంచి అరుంధతి గారు రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ నేను వేసి చూపించిన ఎలా వేయాలో. ఇది మాకు తెలుసు అంటారా? సరే, ఒక బాల్ తీసుకుని ఆ బాస్కెట్ ఉంది కదా, బాస్కెట్లో అలా వేయకూడదు. నేను ట్రై చేస్తున్నాను అంతే, నాకు రావట్లేదు. సో వీళ్ళు ఆడుతారు. సో స్టార్ట్. టీమ్ ఏ నుంచి శృతి గారు అయితే రెడీగా ఉన్నారు. శృతి గారు మీరు ఇక్కడే ఉండాలి. కొంచెం ఫ్రంట్కి కూడా వంగడం కానీ ఇంకేమీ చేయకూడదు. ఆ బాల్ అయితే కౌంట్ అవ్వదు. స్లోగా నేను ఇస్తాను. 10 బాల్స్ ఒక్కొక్కటి వేయాలి, సరేనా? రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ మ్యూజిక్. సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే, మెత్తాని పత్తి పువ్వుల మరేసంటాడే నా సావే. ఓకే, వెల్ ట్రై అండి, చాలా బాగా ట్రై చేశారు. సో ఎన్ని బాల్స్ పడ్డాయి అనుకుంటున్నారు? 4 బాల్స్. మీరు కౌంట్ చేసుకున్నారు ఈ లోపు. ఒక పక్క ఆడుతూనే ఇంకొక పక్క కౌంటింగ్. ఓకే, బాల్స్ ఎన్ని పడినాయో చూద్దాం. 5. ఉండండి, నన్ను లెక్క పెట్టనివ్వరా మీరు? 5. 1 2 3 4 5. టీమ్ ఏ స్కోర్ వచ్చేసి 5 బాల్స్. సో టీమ్ ఏ స్కోర్ వచ్చేసి 5 బాల్స్. ఎలా అనిపించింది? బాగా ఆడారా? ఎస్. మీరు విన్ అవుతారనుకుంటున్నారా? వాళ్ళు ఆడే విధానం బట్టి విన్ అవుతారు. సో టీమ్ బి వచ్చేసి 6 బాల్స్ వేయాలి. 6 బాల్ వేస్తే మీరు విన్, లేకుంటే వీళ్ళు విన్.
స్టార్ట్ చేసేద్దామా? అరుంధతి గారు ఇలా రండి. ఎక్కడున్నారు మీరు? అరుంధతి గారు ఏంటి ప్రిపేర్డ్గా ఉన్నారా? ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదా? యుద్ధానికి రెడీగా ఉన్నారంట అరుంధతి గారు. ఓకే, కొట్టడం బాగా వచ్చా? మీ ఆయన కొడుతూ ఉంటారా? అయ్యో రామరామ, పతిదేవుడు అంటారా? కాదా, పతి రాక్షసుడా? శ్రీవారు అంటారంట. ఓకే, బాగా అనుభవం ఉన్నట్టుంది. ఒకసారి వెయ్యండి. సో వెల్ ప్లేడ్ అండి. ఎన్ని బాల్స్ వేసారనుకుంటున్నారు? అసలు వేయలేదనుకుంటున్నా. అసలు వేయలేదనుకుంటున్నారు. వేయలేదని చెప్పేస్తే ఏదో ఒకటి పడితే పాయింట్ వర్కౌట్ అవుద్దానా? ఈవిడ చెప్పారు ముందే శ్రీవారు పతిదేవుడు అని చెప్పి. సో ఈవిడకి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కాళ్ళకు అద్దుకొని చూసుకుంటారు కదా, ఆ కాళ్ళు నొక్కుతూ చూసుకుంటారు. ఓకే, చూసేద్దాం ఎన్ని బాల్స్ పడినాయో. 1 అండి, ఓపెన్ చేశారు. ఓకే, టీమ్ బి స్కోర్ వచ్చేసి 1. సో ఈ రౌండ్లో విన్ అయింది టీమ్ ఏ. కంగ్రాట్స్. ఓకే, రౌండ్ 2 కంప్లీట్ అయిపోయింది. రౌండ్ 2 కంప్లీట్ అయ్యేసరికి టీమ్ ఏ 2 పాయింట్స్తో విన్నింగ్లో ఉన్నారు, లీడ్లో ఉన్నారు. సో కంగ్రాట్స్. ఇప్పుడు రౌండ్ 3 వచ్చేసి బెలూన్ రౌండ్. టీమ్ ఏకి 10 బెలూన్స్ వస్తాయి, టీమ్ బికి కూడా 10 బెలూన్స్ వస్తాయి. ఇద్దరు టీమ్ ఏ నుంచి ఒకళ్ళు, టీమ్ బి నుంచి ఒకళ్ళు వస్తారు. సో టీమ్ ఏ నుంచి వచ్చిన వాళ్ళు ఆ బాస్కెట్లో బాల్ వేయాలి. ఆ బాల్ పడితే మీకు బెలూన్ బర్స్ట్ చేయగలరు, వాళ్ళ బెలూన్ బర్స్ట్ చేయాలి. ఒకవేళ పడకపోతే మీ బెలూనే బర్స్ట్ చేసుకోవాలి. సో రెడీగా ఉన్నారా? అర్థమైందా గేమ్? ఎవరు ఆడడానికి రెడీగా ఉన్నారు? టీమ్ ఏ నుంచి ఎవరు వస్తున్నారు? సుధా గారు టీమ్ ఏ నుంచి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాను. బాల్ వేస్తారా? ఓకే, టీమ్ బి నుంచి ఎవరు వస్తున్నారు? ప్రసన్న గారు. టీమ్ ఏ నుంచి అయితే సుధా గారు రెడీగా ఉన్నారు, టీమ్ బి నుంచి ప్రసన్న గారు. సో వీళ్ళిద్దరికి ఒక 10 బెలూన్స్ ఇచ్చేద్దాం. బెలూన్స్ ప్లీజ్. సో రౌండ్ 3 ఆడడానికి టీమ్ ఏ నుంచి సుధా గారు రెడీగా ఉన్నారు, అండ్ టీమ్ బి నుంచి ప్రసన్న గారు రెడీగా ఉన్నారు. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది. పోత ఇచ్చదు పోతది, అది పోత ఇంకొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు. షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులెరగ తిరుగుతాడు. అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు. పడేదాకా పరేషాను చేస్తాడు వాడు. ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు. స్టేటస్లో సింగిల్ అని పెట్టేస్తారు, లవర్ ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు. ఓకే, ఈ గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. టీమ్ ఏ దగ్గర వచ్చేసి ఎన్ని బెలూన్స్ ఉన్నాయి? 1 2 3 బెలూన్స్. టీమ్ బి ఎన్ని? 1 2 3 4 5 7 బెలూన్స్. సో టీమ్ బి విన్ అయింది. కంగ్రాట్స్. టీమ్ బి విన్ అయిన శుభ సందర్భంగా డాన్స్ చేయాలి. మరి అరుంధతి గారు డాన్స్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. రండి, పర్లేదు. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి.
జాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఒకసారి క్లాప్స్. సో ఈ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి మ్యూజికల్ చైర్స్. సో ఇప్పుడు ఫైనల్ రౌండ్ మ్యూజికల్ చైర్స్. మ్యూజికల్ చైర్స్ ఆడడానికి టీమ్ ఏ నుంచి ఇద్దరు, టీమ్ బి నుంచి ఇద్దరు ఆడాలి. ఈ రౌండ్ ఆడే కన్నా ముందు మనకి టీమ్ బి నుంచి శాంతి గారు ఒక కవిత చెప్తారంట. శాంతి గారు ప్లీజ్ చెప్పండి. ఆడవాళ్ళు మీకు జోహార్లు మీద ఎబ్రివేషన్ అండి. ఆడుతూ పాడుతూ డ్యాన్స్ చేస్తూ వారితో వీరితో కళ్ళు కలుపుతూ మీరు చేసే కుశలం కొంటే ప్రశ్నల జవాబులతో జోరుగా హోరున వచ్చిన వనితలతో తీపి అచ్చట్ల కబుర్లతో ముందుగా సాగిపోయే ఈ ఆడవాళ్ళు జోహార్లు మీకు ప్రోగ్రాం చేస్తున్న మీకు, మీ టీంకి ఆడవాళ్ళు జోహార్లు ప్రోగ్రాంకి ఆడవాళ్ళు జోహార్లు. నైస్ అండి, చాలా చెప్పారు. ఆడవాళ్ళు మీకు మనకు జోహార్లు. ఓకే, సో టీమ్ ఏ అండ్ టీమ్ బి. టీమ్ ఏ నుంచి రెడీగా ఉన్నారు ఇద్దరు. టీమ్ బి నుంచి ఎవరెవరు ఆడుతున్నారండి? శృతి, లలిత. శృతి గారు, లలిత గారు ఫ్రమ్ టీమ్ ఏ. టీమ్ బి నుంచి పద్మ గారు, ప్రసన్న గారు. సో ఈ రౌండ్లో ఎవరు విన్ అయితే టీమ్ ఏ ఆల్రెడీ 2 పాయింట్స్తో లీడింగ్లో ఉంది. టీమ్ బికి 1 పాయింటే ఉంది. టీమ్ బికి విన్ అయితే మీరిద్దరు ఈక్వల్ అవుతారు. సో ఈక్వల్గా తర్వాత మీ ఇద్దరికి ఇంకొక కాంపిటీషన్ పెట్టుకోవచ్చు. సో రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్ ది మ్యూజిక్. కుర్చీని మాట్లాడబెట్టి ఓకే, టీమ్ ఏ ఒక కుర్చీ తీసేద్దాం ఇప్పుడు. ఇంకా 3 మెంబర్స్ మిగిలారు. టీమ్ బిలో ఇద్దరు, టీమ్ ఏ నుంచి ఒకళ్ళు. ఆర్ యు గైస్ రెడీ? స్టార్ట్ మ్యూజిక్. చూడు నా పాట చూడు, నా పాట చూడు. నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 వచ్చి మిరపలాగా పిచ్చ నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు. I've had enough of this nonsense. You two out. No, Jake, I've had enough of your bullying. పడేలాగా కీసు పిట్ట కూసినట్టు ఏలు సిక్కలేసేలా ఎప్పారం సాగినట్టు కాలు సింధు తొక్కేలా దుమ్మారం రేగినట్టు. సో టీమ్ బి నుంచి ఒకళ్ళు అవుట్ అయ్యారు. ఇప్పుడు ఒక చైర్ ఉంటుంది. ఇద్దరు పార్టిసిపెంట్ ఫ్రమ్ టీమ్ ఏ అండ్ టీమ్ బి. లాస్ట్ వచ్చేసరికి టీమ్ ఏ నుంచి ఒకళ్ళు అండ్ టీమ్ బి నుంచి ఒకళ్ళు. వదిన మరదల్లా మీరిద్దరు? ఏంటి వదిన మరదలు? ఎవరు వదిన ఎవరు మరదలు?
వదిన మరదలు. సో వదిన మరదలు ఇద్దరికి పోటీ అయితే స్టార్ట్ అవబోతుంది. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? వదిన గారా మరదలు గారా? మరదలు గారు అయితే సైలెంట్గా వెళ్ళారు, సైలెంట్గా ఉన్నారు, ఎలాగైనా విన్ అవ్వాలని చెప్పి రెడీగా ఉన్నారు. వదిన గారే నెగ్గుతారంట. ఓకే ఓకే, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ వదిన గారు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, అందుకనే ఆవిడే నెగ్గుతారు. సార్ ఇదే ప్రోగ్రామ్ నేను చేసింది, ఆవిడ ఎత్తమా అని ఏదో ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటారు. గెలవచ్చు కదా. సో వీళ్ళిద్దరి మధ్యలోకి నేనైతే ఎంటర్ అవ్వదలుచుకోలేదు. సో లెట్స్ స్టార్ట్ ది మ్యూజిక్. ఇంకొకసారి పెట్టాలంట. ఇది నెవర్ ఎండింగ్ గేమ్ అండి. ఇంక ఇలా పెట్టుకుంటూ పోతే సరే ఒకసారి రండి. మీరన్న మాట వాస్తవమే. చెప్పాను కదండి, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ వదిన గారు. అవునవును. సో ఇట్రండి. ఎన్నాట్లు ఆడారంటండి? లేదండి, ఇక్కడ ఎలా పెట్టినా అట్లా. అవునా? మీరైతే విన్ అయ్యారు. సో టీమ్ ఏ విన్. టీమ్ ఏకి 3 పాయింట్స్ అండ్ టీమ్ బికి 1 పాయింట్. వెల్ ప్లేడ్. క్లాప్స్. సో టీమ్ ఏ విన్ అయింది. ఏం పర్లేదు, టీమ్ బి రన్నర్స్ కదా, ఏదో ఒకటి విన్నర్ అన్నా మనమే కదా, సో స్పోర్టివ్గా తీసుకోవాలి. సో ఇక్కడితో ఈ గేమ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఒక పర్ఫార్మెన్స్ చేద్దాం అందరం కలిసి, సరేనా? రెడీ? రెడీ? సాంగ్ ప్లీజ్. సింపిరి చుట్టుదాన్ని, సెవలి రకన సుట్టదాన్ని, సేతి లగ్గి పెట్టేదాన్ని, ఉంగరాల మెట్టేదాన్ని, నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, పలసరు బైకు మీద రారు బాబా. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, పలసరు బైకు మీద రారు బాబా. టైములోన కన్ను కొట్టి పిలిచినావు, నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావు రో. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, పిల్లవగానే నేను రాను బాబా. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, పిల్లవగానే నేను రాను బాబా. పంచమావిడి తోటకాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, నీలాంటోడికి సనుపివ్వను బాబా. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, నీలాంటోడికి సనుపివ్వను బాబా. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, పలసరు బైకు మీద రార బాబా. నేనటంటి డండాడదాన్ని కాదు బాబో, పలసరు బైకు మీద రార బాబా. సో ఈ ఎపిసోడ్ విన్నర్స్ వచ్చేసి టీమ్ ఏ వాళ్ళు. ఫస్ట్ నుంచి చాలా పద్ధతిగా అసలు మాకేం రాదు, మాకేం తెలియదు అన్నట్టుండి గిఫ్ట్ అయితే కొట్టేశారు. టీమ్ ఏ అయితే విన్నర్ అయిపోయారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉన్నారు. బాగా ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ చేస్తాం. అందరూ ఒకటే చెప్పడం కాదు, సంథింగ్ స్పెషల్ ఉండాలి మాకు. విన్ అయ్యారు కదా, ఏం చేసి చూపిస్తారు? విన్ అవనోళ్ళు చెయ్యాలా? ఓకే, అసలు ఇలా వచ్చి అందరితోనూ బాగా టైం స్పెండ్ చేయడం, ఇలా గేమ్స్ ఆడడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఇదే ఫస్ట్ టైం. బాగుంది. ఎగ్జాక్ట్. ఓకే ఓకే అండి. టీమ్ ఏ వాళ్ళు అయితే మన సీజన్ 2లో ఫస్ట్ విన్నర్స్. సో టీమ్ బి వాళ్ళు ఏం నిరుత్సాహపడక్కర్లేదు, మనకి ఇంకా చాలా సీజన్స్ ఉన్నాయి, చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి, దాంట్లో చూసుకోవచ్చు, సరేనా? ఓకే, ఈ ఎపిసోడ్ విన్నర్స్ వచ్చేసి టీమ్ ఏ వాళ్ళు. టీమ్ బి వాళ్ళు రన్నర్ అప్ సార్. సో రన్నర్ అప్కి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ వారి నుంచి గిఫ్ట్స్ ప్రెజెంటేషన్. ఇప్పుడు టీమ్ బి. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి,
నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, అస్తమా, సైనాసిటిస్, మోకాలి నొప్పి, మధుమేహం, థైరాయిడ్, రుమాటాయిడ్ అథరైటిస్, అల్సర్, పీసీఓడి, సంతాన ప్రాప్తి కలగకపోవడం, చర్మం సంబంధిత అన్ని రకమైన సమస్యలు మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం కనుక్కొని వాటిని నివారించడం జరుగుతుంది. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. దీర్ఘకాలికంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు వంశపారపర్యంగా ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇస్తున్న ట్రీట్మెంట్ను పొంది నయమైన వాళ్లు. సో మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఓకే, ఎలా అనిపించింది మీకు వచ్చి ఇలా పార్టిసిపేట్ చేసి ఇలా ఎంజాయ్ చేయడం, మాతో టైం స్పెండ్ చేయడం? చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. ఓకే, మీరు? ఫస్ట్ టైమే వచ్చాను నేను. ఓకే, చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి మీ మాటల్లో. చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం నేను చేయడం కూడా. ఓకే, సూపర్ అండి. ఇంట్లో ఎప్పుడు చేయడమే కానీ ఇలా పార్టిసిపేట్ చేయడం ఇదే ఫస్ట్ టైము. సూపర్గా చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు విన్నర్ గిఫ్ట్ ప్రజెంటేషన్. విన్నర్స్ వచ్చేయండి. సో ఇదండి ఈరోజు ఆడవాళ్ళు మీకు జోహార్లు సీజన్ 2 ఎపిసోడ్ 1. సో ఈ గిఫ్ట్స్ స్పాన్సర్ చేస్తున్న వారు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ వారు. హోప్ యూ లైక్ దిస్ ఎపిసోడ్. మరో కొత్త ఎపిసోడ్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ తేజు సైనింగ్ ఆఫ్. నీకు జోహార్లు.